మా మహేష్ బాబు గారు ఎప్పటికప్పుడే బ్లాక్ బస్టర్ మూవీస్ తో ఎప్పుడు ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు. అంతలా ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేసే మహేష్ బాబు గారు తన కెరియర్ లో కొన్ని బ్లాక్ బస్టర్ మూవీస్ అయితే మిస్ చేసుకున్నారు. ఆ మూవీస్ కనుక మహేష్ బాబు గారు రిజెక్ట్ చేయకుండా ఉండి ఆ మూవీస్ ని యాక్సెప్ట్ చేసి ఆ మూవీస్ లో మహేష్ బాబు గారు యాక్ట్ చేస్తుంటే ఈ రోజు ఆయన సక్సెస్ రేషియో అనేది వేరే లెవెల్లో ఉండేది. అలా మహేష్ బాబు గారు రిజెక్ట్ చేసిన కొన్ని మూవీస్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఆ మూవీస్ ని మహేష్ బాబు గారు ఎందుకు రిజెక్ట్ చేశారో కూడా కొన్ని రీజన్స్ అయితే క్లియర్ గా తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నెంబర్ 1 ఆర్య మూవీ. ఈ మూవీ తోటే అల్లు అర్జున్ గారి కెరియర్ టర్న్ అయింది. అండ్ ఈ మూవీతో అల్లు అర్జున్ గారు ఫస్ట్ సూపర్ హిట్ ని కొట్టారు. ఇలాంటి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ అప్పటి వరకు మన టాలీవుడ్ లో అయితే రాలేదు. అయితే సుకుమార్ గారు వచ్చేసి ఈ మూవీని ఫస్ట్ మహేష్ బాబు గారికి నరేట్ చేశారంట. కానీ ఇది ఒక రొటీన్ లవ్ స్టోరీలా అనిపించి మహేష్ బాబు గారు ఈ మూవీని అయితే రిజెక్ట్ చేశారు. మూవీ మహేష్ బాబు గారు చేస్తుంటే ఆయన కెరియర్ కి ఇది ఒక ప్లస్ పాయింట్ అయ్యేది. సెకండ్ వచ్చేసి 2016 లో వచ్చిన జనతా గ్యారేజ్ మూవీ. శ్రీమంతులు లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తీసిన తర్వాత కొరటల్ శివ గారు ఈ మూవీ యొక్క స్టోరీని కూడా మహేష్ బాబు గారి కోసమనే రాసుకున్నారంట. ముందు చేసింది కూడా మెసేజ్ ఓరియంటెడ్ మూవీయే, ఇది కూడా మెసేజ్ ఓరియంటెడ్ మూవీలా ఉండడం వల్ల ఈ మూవీని కూడా రిజెక్ట్ చేశారు మహేష్ బాబు గారు. అండ్ తర్వాత ఈ మూవీ యొక్క స్టోరీ ఎన్టీఆర్ అనే దగ్గరికి వెళ్ళింది. ఎన్టీఆర్ అని యాక్సెప్ట్ చేసి తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని కొట్టాడు అండ్ ఇండస్ట్రీని షేక్ చేశాడు. చెప్పాలంటే మహేష్ బాబు గారు రిజెక్ట్ చేసిన అన్ని మూవీస్ లో ఇదే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ. నెక్స్ట్ వచ్చేసి అల్లు అర్జున్ అన్న తన కెరీర్ లో ఫస్ట్ 100 కోట్ల మూవీ కొట్టిన రేసుగుర్రం మూవీ. రేసుగుర్రం మూవీలో ఉన్న కామెడీ టైమింగ్ కి ఈ మూవీ కనుక మహేష్ బాబు గారు చేస్తుంటే కలేజీ లాంటి వైబ్ వచ్చేది. మూవీ కూడా ఇంకా పెద్ద హిట్ అయ్యేది. కానీ మహేష్ బాబు గారు ఉన్న బిజీ స్కెడ్యూల్స్ వల్ల ఈ మూవీని కూడా రిజెక్ట్ చేశారు మహేష్ బాబు గారు. సురేందర్ రెడ్డి గారు ఈ మూవీ యొక్క స్క్రిప్ట్ ని ఫస్ట్ అయితే మహేష్ బాబు గారి కోసమని ప్రిపేర్ చేశారు. బట్ తర్వాత ఆయన రిజెక్ట్ చేయడం వల్ల అల్లు అర్జున్ అన్న దగ్గరికి ఈ స్క్రిప్ట్ వెళ్ళింది. ఆ తర్వాత అల్లు అర్జున్ అని ఈ మూవీకి సైన్ చేసి తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని రికార్డ్ చేసుకున్నాడు. నెక్స్ట్ వచ్చేసి మహేష్ బాబు గారు పరశురాంపేటలతో ఇంకొక మూవీని అయితే రిజెక్ట్ చేశారు. కలేజా మూవీ రిలీజ్ అయిన తర్వాత పరశురాంపేటల గారు మహేష్ బాబు గారిని ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ అయితే అప్రోచ్ అయ్యారు. కానీ మహేష్ బాబు గారు కలేజా మూవీ ఫ్లాప్ అవడం వల్ల ఆ టైంలో ఆ మూవీని అయితే యాక్సెప్ట్ చేయలేకపోయారు. కానీ పరశురాంపేటల గారు అదే స్టోరీని కొంచెం డెవలప్ చేసి కొన్ని చేంజెస్ చేసి గీత గోవింద మూవీగా తీశారు. ఆ గీత గోవింద మూవీని విజయ్ దేవరకొండ యాక్సెప్ట్ చేశాడు. ఇంకా రెస్ట్ ఈస్ ద హిస్టరీ. విజయ్ దేవరకొండ అన్న కెరియర్ లో ఇప్పటి వరకు వచ్చిన అన్ని మూవీస్ లో హైయెస్ట్ గ్రాసర్ మూవీ ఇది. అండ్ ఇంకొక మూవీ ఏంటంటే ఎన్టీఆర్ అని చేసిన నానక్ ప్రేమతో మూవీ కూడా మహేష్ బాబు గారే చేయాలంట. కానీ నేనొక్కనే ఫ్లాప్ తర్వాత మహేష్ బాబు గారు సుకుమార్ గారిని నమ్మడానికి ఆలోచించారు. ఆ తర్వాత ఆ మూవీ అనేది ఎన్టీఆర్ అనే దగ్గరికి వెళ్ళింది. ఎన్టీఆర్ అనుకు ఆ మూవీ కూడా బిగ్గెస్ట్ హిట్ అయింది. ఇలా మహేష్ బాబు గారు తన కెరీర్ లో చాలా బ్లాక్ బస్టర్ మూవీస్ ని రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసిన 5 మూవీస్ లో 2 మూవీస్ ఎన్టీఆర్ గారు చేస్తే ఇంకొక 2 మూవీస్ అల్లు అర్జున్ గారు చేశారు. వాళ్ళ కెరీర్ లో మహేష్ బాబు గారు రిజెక్ట్ చేసిన ఆ మూవీస్ అనేవి టర్నింగ్ పాయింట్స్ గా మారాయి. నెక్స్ట్ వీడియోలో మీరు ఏ హీరో రిజెక్ట్ చేసిన మూవీస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేయండి.